వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ. కడప జిల్లా ప్రొద్దుటూరు దర్గా బజార్ వద్ద బుధవారం సాయంత్రం వేంపల్లి మదర్ సాబ్ మనవడు దస్తగిరి సాబ్ కొడుకు చెక్కుడు మహమ్మద్ గౌస్ షాపు నందు నూతన స్వర్ణకారుల సంఘం కార్యవర్గం ఎన్నుకున్న సందర్భంగా సభ్యులైన వైస్ ప్రెసిడెంట్ రాళ్లగాజుల కటింగ్ మాస్టర్ ఉదయగిరి శివరాం, జాయింట్ సెక్రటరీ మాజీ ప్రెసిడెంట్ కీర్తిశేషులు యు మున్వర్ వారి కుమారుడు అక్రమ్, కె ఖలీల్ బాషా, కార్యవర్గ సభ్యులు ఎండి అయూబ్ ఖాన్, మహమ్మద్ గౌస్, దస్తగిరి ముస్తాఫా, జిఎం గౌస్ కాజాలకు మాజీ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మహమ్మద్ గౌస్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు స్థానిక సభ్యుడు ఎండి అయూబ్ ఖాన్ మాట్లాడుతూ స్వర్ణకారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, బంగారు ధర పెరగడం వలన పనులు లేక జీవనం సాగించలేక ఒకరు ఆటో డ్రైవర్గాను, మార్కెట్లో పనులు చేయుటకు మరియు బేల్దారి పనులు వృత్తుల్లో పైన శ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి స్వర్ణకారులకు స్వర్ణ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి తక్కువ బాడుగలతో రూములు ఏర్పాటు చేసి వారికి సబ్సిడీ రుణాలు అందించి ప్రోత్సహించాలని, అలాగే స్వర్ణ కళ్యాణ మండపం ఏర్పాటు చేసి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్వర్ణకారుల కమిటీ సభ్యుడు షేక్ మహమ్మద్ గౌస్ వారి గురువు వారికి షేక్ కాజా పీర్కు ఘనంగా సన్మానం గావించడం జరిగినది. షేక్ మహమ్మద్ గౌస్కు స్వర్ణకార సభ్యులు ఎన్నుకొనబడినందుకు షేక్ మహమ్మద్ గౌస్ వెండి పని చాన్ తదితరులు ఘనంగా సన్మానం గావించడం జరిగినది. వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు గోపాలకృష్ణ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు సాల్వాతో పూలదండలతో సన్మానం గావించడం జరిగినది. అలాగే మాజీ ప్రెసిడెంట్ జీవి రమణాచారి వారు సన్మానం గావించడం జరిగినది. నూతన కమిటీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు నా మిత్రుడైనటువంటి గౌస్ మోదీ చెక్కుడు పనిచేస్తారు షేక్ మొహమ్మద్ గౌస్, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన నా మిత్రులు ఖలీల్ జాయింట్ సెక్రటరీగా, మరి అక్రమ్ గారు జాయింట్ సెక్రటరీగా, ఆయన కూడా కార్యవర్గ సభ్యులుగా, మరి గౌస్ కార్యవర్గ సభ్యులుగా, ఆయన కూడా కార్యవర్గ సభ్యులుగా, నేను కూడా కార్యవర్గ. అయితే గతంలో నేను ఈ రాష్ట్రంలో స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నా, కానీ పొద్దుటూరు పట్టణానికి డెవలప్ చేయాలి, ఇప్పుడుండే ప్రభుత్వం ద్వారా నిధులను రాబట్టి మాకు కావాల్సిన స్వర్ణకారులకు అభివృద్ధి కోసం ఏదైతే మన ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీ రుణాలు కానీ, మరి మాకు ముఖ్యం కావాల్సింది ఏమంటే మాకు ఒక స్వర్ణ కాంప్లెక్స్ కావాలి. దీనిపైన దృష్టి సారించి ఈ సన్మానాల కన్నా ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారికి, మరి సెక్రటరీ గారి వాళ్ళిద్దరిని తీసుకొని ఈ ప్రభుత్వం ద్వారా మేము స్వర్ణ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. ఏదైతే గతంలో పెద్ద మన కర్నూలులో మంచి ఒక కాంప్లెక్స్ ఏర్పరిచాను. అక్కడ 1000 రూపాయలతో ఈరోజు బాడీలతో అక్కడ జీవనం సాగిస్తున్నారు. దానివల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. కాబట్టి స్వర్ణ కాంప్లెక్స్ అవసరానికి కాబట్టి పొద్దుపడడంలో, ఎందుకంటే 5000 పైచీలకు స్వర్ణకారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం ఒక స్వర్ణ కాంప్లెక్స్, ఒక స్వర్ణ షాదీఖానా మనకు అవసరం ఉంది, కళ్యాణ మండపం అవసరం ఉంది. కాబట్టి ఈ 2 పనుల కోసం మేము దృష్టి సారించి దీనిపైన తీవ్రంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి అక్కడి నుంచి రావడానికి కూడా ప్రభుత్వం పైన మేము ఒత్తిడి తేవడానికి కృషి చేస్తాం. అలాగే మనకు అన్నగారు రమేష్ నాయుడు గారు ఉన్నారు, మనకు అనకాపల్లి నుంచి ఉంటున్నారు. ఆయన ద్వారా కూడా ఆయన దృష్టికి తీసుకుపోతాము. ఆయన ద్వారా మరి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గౌరవనీయులు శాసనసభ్యులు ఉదయరెడ్డి గారికి కూడా మేము దృష్టికి తీసుకుపోయి ఆయన ద్వారా కూడా మాకు రావాల్సిన హక్కులను మేము కాపాడమని ప్రయత్నం చేస్తామని ఈ సభకు తెలుపుకుంటూ, మీరందరి సహకారం ఏదో ఈ ప్రభుత్వంలో వస్తుందనే కాకుండా మనం కలిసికట్టుగా మనకు రావాల్సిన హక్కులను కాపాడుకోవడానికి మీరందరూ సహకరిస్తే తప్పకుండా మనం కృషి చేసి ఈ మన రావాల్సిన వనరులైతే దానికోసం మేము ఎంతైనా ప్రయత్నం చేస్తామని ఈ సభకు తెలుసుకుంటూ, ఈ అవకాశం కల్పించేందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి, మిత్రులు స్వర్ణకారులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.